एक्चुअली जो आज मैं कपड़े पहन के आने वाली थी वो मुझसे गलती से फट गया या उस पर कुछ इट वाज नॉट वर्किंग आउट फॉर मी सो आई हैव दिस पेयर ऑफ जीन्स। ఈ వీడియో చూస్తే కళ్ళు బయర్లు కప్పుతాయి. ఇది నిజం. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన దేశం? మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి? చూడండి ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను. వీడియో బాగా వైరల్ అయిపోతుంది. ఇన్నర్ లేకుండా రోడ్లపైకి హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్కి 2 చేతులు అడ్డు పెట్టుకుని అబ్బో ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు మీరు. అదేంటో కొందరు హీరోయిన్లు వింత వింత డ్రెస్సులు వేసుకొని వార్తల్లో హైలైట్ అవుతూ ఉంటారు. అలాంటి ఓ సీన్ తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సినీ తారలు అన్నాక గ్లామర్ వడ్డించడం అనేది కామన్. అయితే కొన్నిసార్లు ఆ గ్లామర్ వడ్డాయింపులు శృతి మించితే విమర్శలు ట్రోలింగ్ తప్పదు. ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ నేమ్ ఫేమ్ కోసం అందాల ఆరబోతలో అంటున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా ఎక్కువగా ఉంటున్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా హాట్ లుక్స్ తో కనిపిస్తూ ఉండటం, వార్తల్లో నిలుస్తుండటం ఇలాంటి తరచుగా మనం చూస్తూనే ఉంటాం. జిమ్ దగ్గర నుంచి పార్టీల వరకు, హాస్పిటల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు చిన్న చిన్న బట్టల్లో కనిపిస్తూ అందరి దృష్టి తమ వైపు తిప్పుకుంటున్నారు. అయితే కొందరికి అది స్టేటస్ గా అయిపోగా ఇంకొందరికి మాత్రం ఇలాంటి వాటి వల్ల విమర్శలు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ విషయంలో ఇదే జరిగింది. టీవీ షోస్, సీరియల్స్ ద్వారా కొంతమందికి మాత్రమే పరిచయం ఉన్న ఖుషీ ముఖర్జీ సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఫాలోయింగ్ సంపాదించేసుకుంది. తరచూ హాట్ ఫోటోషూట్లలో నెట్టింట్లో సంచలనం సృష్టిస్తూ ట్రెండ్ అయింది. ఉర్ఫీ జావేద్ తరహాలో వింత వింత డ్రెస్సుల్లో ఫేమస్ కావాలని ట్రై చేస్తూ వస్తున్న ఈ నటి తాజాగా ఒక వింత డ్రెస్ వేసుకొని పబ్లిక్ లోకి వచ్చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఖుషీ ధరించిన డ్రెస్ కు నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక బ్లాక్ డిజైనర్ క్రాప్ టాప్ వేసుకున్న ఖుషి దానికి ప్యాంట్ ధరించలేదు, అంతేకాదు ఇన్నర్ కూడా వేసుకోలేదు అని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే పబ్లిక్ లోకి వచ్చిన ఈ నటి తన డ్రెస్ పైకి లేవకుండా 2 చేతులు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అడ్డు పెట్టుకోవడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్స్ ఇదేంటి ఈ డ్రెస్ సెన్స్, ఎంత ఇబ్బంది పడుతూ చేతులు అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, ఇన్నర్ లేకుండా బయటికి రావటం ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఖుషి స్పందిస్తూ ట్రోల్స్ కు కౌంటర్ ఇచ్చింది. ఆ కౌంటర్ ఇప్పుడు మీకు చూపిస్తాను. क्या आपने देखा था मैंने चड्डी पहना था या नहीं? ऑफ कोर्स बिना चड्डी के कोई बाहर नहीं निकलेगा, राइट? मैंने थॉन्ग्स पहने थे, जिसे थॉन्ग्स बोलते हैं, मैंने स्ट्रिप ऊपर करके रखी थी, मैंने पहना था, पहली बात। दूसरी बात, लोग बोलते हैं कि अनकंफर्टेबल खुद हो रही है। भाई अनकंफर्टेबल नहीं हो रही थी, ऑब्वियसली मुझे पता है कि इसमें मेरे लेग्स दिखेंगे, इसमें मेरे हाथ दिखेंगे, मुझे कितना दिखाना है कितना नहीं। हवा चल रही थी, क्या मैं उड़ा के पूरा शो करती? नहीं, मैंने उसको ढका। मैं अनकंफर्टेबल नहीं फील कर रही थी, क्योंकि वरना फिर मेरा ऊप्स मोमेंट क्लिक हो जाता, फिर बोलते कि देखो ऊप्स मोमेंट, कपड़े संभाले नहीं जाते तो पहनते क्यों है। దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఏం చెప్పిందో, నేను ఇన్నర్ వేసుకున్నాను, అలాగే కింద ట్రాన్స్పరెంట్ ప్యాంట్ కూడా వేసుకున్నాను, బయటపడలేదు, మీకు చూపించాలా, నేను పాపులర్ అవడానికి తప్పు చేస్తున్నాను అంటున్నారు. కానీ నాకు నా శరీరాన్ని ఎంతవరకు చూపించాలో నాకు తెలుసు, ఎవరో పద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఖుషి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈమె డ్రెస్సులపై విమర్శలు ఒకవైపు, ఆమె ఇచ్చిన క్లారిటీపై చర్చలు మరోవైపు జరుగుతున్నాయి. ఒక స్త్రీని నువ్వు నీతో సమానంగా చూసుకోలేని కెపాసిటీ ఉన్నప్పుడు, నీతో సమానంగా నువ్వు గౌరవించలేవు. ఒకటి, గౌరవించలేకపోగా ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎలా డ్రెస్సులు వేసుకోకూడదు, అలాంటి డ్రెస్సులు వేస్తారు. ఏమంటే ఒక హీరోయిన్ స్టైలిష్గానో లేకపోతే కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటూ వేసుకొచ్చింది. ఆ మాత్రానికి ఆ అమ్మాయి క్యారెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ని ట్రాప్ చేసేసి లేకపోతే హీరోల్ని పట్టేస్తుందని ఒక వ్యక్తుల మీద గౌరవం ఉందండి. మాట్లాడే వ్యక్తులు ఎవరైనా సరే పేర్లని చెప్పను, కానీ అంత చులకన వాళ్ళకి అంగాంగం తప్ప బట్టలు ఇప్పుకొని వస్తున్నారు. ఆ లేడీస్ ఏం మాడతారండి? అసభ్యకరం అంటే అసలు హూ ఆర్ దే టు సే అసభ్యకరం? వీళ్ళకి ఏ హక్కు ఉందండి? ఆడవాళ్ళ డ్రెస్ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎవరికి ఉంది? వాళ్ళు ఒక సెలబ్రిటీగా మాట్లాడారు. సెలబ్రిటీ మాట, నేను ఒక సెలబ్రిటీగా నా అంత ఆడపిల్లలు వేసుకునే డ్రెస్ మీద, ఆడదాని మీద డ్రెస్ మీద కామెంట్ చేసేది ఏం మగాడికి లేదు ఈ భూమి మీద. ఎందుకంటే మనకు ఒక చట్టం ఉంది, మగైనా ఆడైనా సరే బట్టలు తిరిగితే అది ఒక కేసు. అది తప్పించి
ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళ వ్యక్తిగతమైన చాయిస్, వాళ్ళ ఇష్టం, వాటిని కామెంట్ చేసే అధికారం మనకు ఎవరికీ లేదు. ఆడదాన్ని ఏమాత్రం గౌరవించినటువంటి దేశం మన భారతదేశం. సొల్లు కబుర్లు మాత్రం చెప్తారు, ఎత్ర నార్యంతు పూజితే తత్రం అనేది చెప్తారు. భారతదేశంలో ఏ ఆడదాన్ని ఏ మగవాడు గౌరవించడు, వీలైతే వాళ్ళని అనదొక్కాలని చూస్తాడు. ఆడపిల్లలు ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు, అది తప్పు, మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. ఇలాంటి పెద్దవారు జ్ఞానవంతులు కూడా ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఇలాంటి సెలబ్రిటీలపై గరికపాటి వారు ఏ విధంగా స్పందించారో మీరు చూడండి. పార్టీల్లో వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గొడ్డలు ఎప్పుకున్న ఆడాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనే వాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీస్ గొడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని ఉండేవారు. పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య కూడా అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారు. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంపు ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళే. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది. దానికి కూడా ఆవిడే కైత్రీనా కైఫు వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూను అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పే ఉంటాను. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు. అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని. ఇలాంటి గొప్పవారి మాటలు మనం పట్టించుకోం కదా. చూశారుగా ఫ్రెండ్స్, సెలబ్రిటీల పేరున మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా నాశనం చేస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? ఇలాంటి అసభ్య వస్త్రధారణపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. సబ్ సంతానికి జై హో, ధర్మ కా నాశ్ హో, ప్రాణిयों में सद्भावना हो, विश्व का कल्याण हो, भारतवर्ष महान हो, బోల్ హర హర్ మహాదేవ్, శంభో శంకర్. మన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. మీ లైఫ్ సీక్రెట్ 69.